న్యూస్ ముందుగా హెడ్లైన్స్. గూగుల్ ప్రాజెక్టుపై లోకేష్ కీలక వ్యాఖ్యలు. ఏపీని ప్రపంచ స్థాయి ఏఐ హబ్గా మారుస్తానని వ్యాఖ్య. గూగుల్ డేటా సెంటర్ విలువ ప్రజలకు తెలుసన్న మంత్రి. భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్. భవానీ భక్తులకు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం. ఇరుముడి సమర్పణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లోని తర్లువాడలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా హబ్ వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు స్థానిక ప్రజల నుంచి వస్తున్న మద్దతును ప్రస్తావిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తర్లువాడలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్పై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని, ఇప్పటి వరకు 2,36,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 36% అదనం కాగా, గత ఏడాది ఇదే సమయానికి 1,81,000 మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగిందన్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 36% అదనం కాగా, గత ఏడాది ఇదే సమయానికి 1,81,000 మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగింది. ఈసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రైతులకు చెల్లింపుల విషయంలో పారదర్శకతను పెంచుతూ గత ఏడాది 48 గంటలలో జమ చేసిన నగదును ఈ ఏడాది కేవలం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 560 కోట్లు 32,793 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. నో యువర్ మిల్లర్ అనేది మేము మా డాష్ బోర్డ్లో పెట్టాం. ఎట్లా ఈ కేవైసీ ఉందో ప్రతి మిల్లు గురించి వివరాలు మీరు తీసుకోవచ్చు. ఎంతవరకు ధాన్యం వచ్చింది, ఎంత సిఎంఆర్ అయింది, అతను ఏ విధంగా ఎంతవరకు బ్యాంక్ గ్యారంటీ కట్టాడు, ఎంత పవర్ కన్జంప్షన్ ఉంది, ఈ వివరాలన్నీ మేము తీసుకున్నాం. ట్యాక్స్లు ఎంతవరకు కడుతున్నారు, ఎందుకంటే పీడిఎస్ రైస్ మేము పక్కదారి వెళ్ళకుండా ఉండడానికి కోసం ఈ ప్రక్రియ బాగా లోతుగా చేసాం. ప్రతి రైతు వివరాలు మీకు రైతు సహాయ కేంద్రాల నుంచే వస్తుంది మనకి. సో మేము ఆర్ఎస్కేఎల్ ద్వారా ఖచ్చితంగా మీకు ప్రతి రైతు నమోదు చేసుకున్న ఈ పంట దగ్గర ఉన్న డేటా అంతా కూడా సేకరించింది. ఆ స్థాయిలోనే మీకు సమాచారం అందించగలుగుతాం. మేము డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తాం. విల్ బీ హ్యాపీ టు షేర్ విత్ యూ. ఖచ్చితంగా చాలా పారదర్శకంగా ఉంటాం ఆ విషయంలో. రియల్ టైంలోనే మీకు అందిస్తాం, ఖచ్చితంగా అందిస్తాం. ఇట్ ఈస్ అవైలబుల్ దట్ ఫెసిలిటీ. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకటి మంచి పెద్ద టీవీ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ పెడితే బాగుంటుందేమో ధాన్యం కొనుగోలు విషయంలో. చక్కగా ఈ డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి ఎప్పుడంటే ఎప్పుడు మీరు పారదర్శకంగా చెక్ చేసుకోవచ్చు. లాగిన్ లోకి వితౌట్ లాగిన్ లో వెళ్ళి ఎవరెవరు పే చేస్తారు ఎవరికి అనేది దట్ డేటా ఈజ్ అవైలబుల్. విల్ కీప్ అ బిగ్ డిస్ప్లే బోర్డ్ which will give all the data real time. జిల్లాల వరకే ఉండేదండి. ఈసారి మీకు ఆర్ఎస్కే ద్వారా మనకి ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయాం మనం. సో పూర్తి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు అందించే సమాచారం ఏదైనా కూడా మేము రైతు సహాయ కేంద్రాల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు జరిగిన ఆ ప్రక్రియలో భాగంగానే అప్డేట్ అవుతూనే వస్తాం. ఇప్పుడు నేను మీకు అందించిన సమాచారం యాజ్ ఆఫ్ టుడే 3 o'clockకి. సో ఇట్స్ అన్ అప్డేటెడ్ ఇది డెఫినెట్లీ. బట్ very good point. I think we will keep on display sign here which will give you all the data. భవానీ దీక్ష విరమణలకు వచ్చే భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు ఇరుముడుల సమర్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దీక్ష విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులకు సూచించారు. దీక్ష విరమణలకు ఈ ఏడాది 6 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేయడం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లడ్డూ విక్రయ కేంద్రాలు, ఉచిత భోజన సౌకర్య కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. మాలధారణ చేయడం ద్వారా భవానీ దీక్షలను స్వీకరించి అత్యంత నియమనిష్టలతో 41 రోజుల పాటు పూజలు చేసే కనకదుర్గమ్మ వారి దర్శనానికి తరలివచ్చే భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు ఇరుముడుల సమర్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దీక్ష విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులకు సూచించారు. డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య, ఆలయ ఈవో వికే సీనా నాయకులతో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. భవానీ దీక్షల విరమణకు గత ఏడాది
3.20 లక్షల మంది భవానీ భక్తులు దర్శనానికి తరలి రావడం జరిగిందన్నారు. ఈ ఏడాది 6 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు. 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు ఉంటాయని, రోజుకు దాదాపు 1,00,000 వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు 36 సెక్టార్లను ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్కు ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. భవానీ భక్తుల దీక్షా వస్త్రాలను స్నానఘట్టాల వద్ద వదిలివేస్తారని, ఆయా ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వస్త్రాలను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సెక్టార్ అధికారులను సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో 300కు పైగా సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎక్కడ సమస్య ఎదురైనా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ ఈవో వికే సీనా నాయక్ మాట్లాడుతూ, దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్ష విరమణలను విజయవంతం చేసేందుకు ప్రణాళికాయుత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు 3 ప్రదేశాలలో హోమగుండాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 11వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగబోతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు నేను సిపి సర్రు అలాగే ఈవో గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి, ఆ భవానీ దీక్ష విడమణ కార్యక్రమంని ఎలాగ నడిపించాలి, ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి సమీక్ష చేయడం జరిగింది. ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా, అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరాని కూడా చూసిన తర్వాత దాదాపుగా 6 లక్షల మంది భవానీలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నాము. ఈ 6 లక్షల మందికి 5 రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ప్రతిరోజు 1,00,000 పైనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, బేసిక్ ఫెసిలిటీసు, వాళ్ళకి దర్శనానికి, అలాగే ఇరుముడి తీయడానికి, అట్లాగే హోమకుండాలు, అలాగే భోజన వసతులు, అలాగే లడ్డు ప్రసాదం వసతులు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేయాలి, ఎక్కడ అసౌకర్యం కలగకూడదని ఈ అందరి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈవో గారు అలాగే సిపి సార్ కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ 5 రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తాదులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా భక్తులకు, సామాన్య భక్తులకి పెద్దపీఠం అనేలాగా భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవానీలకి పెద్దపీఠం వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ ఒకసారి దుర్గాగుడిలో జరిగే భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం, టీం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సిద్ధంగా ఉంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ మనం కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పాటిస్తూ ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అధికారులు అలాగే డిపార్ట్మెంట్స్ ఇచ్చే సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ సేఫ్గా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే విరమణ దీక్షలను పాల్గొని అందరూ హ్యాపీగా వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటూ, మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఈ ముంజాగ్రత్త కార్యక్రమాలు అలాగే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవి మీ ద్వారా కూడా, అంటే ఏ డేట్స్ రావాలి, ఏ దర్శనం టైం ఏముంటుంది, అట్లాగే అన్నదానం ఎక్కడ జరుగుతుంది, అట్లాగే ప్రసాదం కౌంటర్ ఎక్కడ జరుగుతుంది, ఏదైనా మీకు సమస్య ఉంటే ఎక్కడికి సంప్రదించాలి, అలాగే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి సదుపాయాలు ఉన్నాయి, ఇటువంటి దాని మీద మీ ద్వారా కూడా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కోరుకుంటూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, అదేవిధంగా జిల్లా అధికారులతో ఈరోజు ఈ సమన్వయ సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా భవానీ దీక్షల విరమణ లాస్ట్ని మనం చూసాము, 3.2 lakhs వచ్చారు. ఈసారి అంతకు రెట్టింపు భవానీలు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దానికి అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్నంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసే దిశగా ముందు కదులుతున్నాము. పోయినసారి కంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, దేవాలయాల్లో చాలా భక్తిభావం, ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది. ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము. ఈసారి ఇంకొంత టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించే ఈసారి గురుభావ అనేది ఎవరైతే వస్తారో వారి ఎంతమంది వస్తారనేది, వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది
ఈసారి అప్లికేషన్లో తయారు చేసి ముందే కలెక్ట్ చేయడము. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీం జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, పైవాళ్ళు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో, వారి యొక్క సలహాలతో చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2025ను కూడా దానికన్నా ఇంకా భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ టైము మొత్తం 5 రోజులు కలిపి 3,20,000 మంది భవానీలు ఈ యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ యొక్క అంచనాన్ని ఈసారి 6 లక్షలకు మేము అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీలాలు సమర్పించే ఘాట్లు, అదేవిధంగా క్యూ లైన్ సిస్టము, వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము, అదేవిధంగా అన్నప్రసాదము, లడ్డూ ప్రసాదము, ఈ విధంగా ఆ యొక్క విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరపున అన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి సార్ ఇద్దరు వస్తే వారి యొక్క సలహాల మేరకు ఇంకా ఏదైనా దాంట్లో మార్పులు చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి 6 లక్షలు కాకపోయినా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ తప్పకుండా వారందరినీ కూడా ఈ యొక్క అందరి సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో కూడా మేము మంచి దర్శనాన్ని ఇచ్చి వారందరినీ కూడా మంచిగా ఇంటికి చేరేటట్టు కూడా ముందస్తుగా సాంకేతికం ద్వారా, అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని గురు భవానీలతో మీటింగులు పెట్టుకొని ఎంతమంది వస్తున్నారు, ఎంత లడ్డు అవసరం ఉంది, ప్రతి సంవత్సరం లడ్డూల గురించి ఇష్యూ రాకుండా ఈసారి ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి, తమ ప్రమేయం లేకుండా, తమ సంతకాలు లేకుండా హైకోర్టులో తాము కేసులు వేశామని కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని ప్రకాశం జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము సంతకాలు చేయకుండా హైకోర్టులో కేసు ఎలా నమోదైందో తమకు అర్థం కావడం లేదని, ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి కబడ్డీ క్రీడాకారులు ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలిసి తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసు వేశారని, ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఇరువురు మాట్లాడుతూ తాము ఒక జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ఎంపిక కార్యక్రమానికి వెళ్లడం జరిగిందని, అయితే ఆ ఎంపికలో తాము అర్హత సాధించలేదని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత అర్హత ఉన్న తమను కాబట్టి పోటీలకు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తూ హైకోర్టులో కేసు వేసినట్లు తమకు కోర్టు నుండి నోటీసులు రావడం జరిగిందన్నారు. ఆ నోటీసులు చూసి తాము ఆశ్చర్యపోవడం జరిగిందని తెలిపారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తాము అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి దుశ్చర్యల వల్ల ప్రతిభగల క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసులు వేయడం వల్ల తమ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము కొంతమంది నుంచి సేకరించిన సమాచారం బట్టి ఈ కుట్ర వెనుక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మాజీ కోచ్ పద్మజ బాలా ఉన్నట్లు తేలిందన్నారు. కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పదవి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిభగల క్రీడాకారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. నేను గత 14 ఏళ్ల నుంచి సాయి అకాడమీలో శిక్షణ పొంది ఎన్నో నేషనల్స్ మన ఆంధ్ర తరపున ఆడి ఇప్పుడు నాకు కబడ్డీ జీవనాధారం. ఇంక నేను ఎక్కడికి వెళ్ళినా అంటే కబడ్డీ టోర్నమెంట్ ఆడితేనే నేను తినగలుగుతాను. అలాంటిది నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు ఇది వచ్చినంత వాటికి తెలియదు నేను ఒకరి మీద కేసు వేసానని. అసలు ఇందులో నా ప్రమేయం కూడా లేదు. మేమిద్దరం ప్రకాశం జిల్లా ప్లేయర్స్. మా ఇద్దరు ప్రమేయం లేకుండా మేము ఇంత పెద్ద కేసులో ఇన్వాల్వ్ అయ్యాము, మేము పెట్టామని చెప్పి మాకు లెటర్ వచ్చింది. ఇందులో మేము అసలు దీనికి మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. మాకు తెలియని కూడా తెలియదు ఈ లెటర్ వచ్చినంత వరకు. ఇలాంటి తప్పుడు దానికి మేము ఇన్వాల్వ్ అయితే కాలేదు. దీన్ని కొంచెం మీరు మాకు న్యాయం చేయండి. మాకు అసలు ఈ కోర్టులు అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఈ లెటర్లు అంటే కేసులు అన్నా కూడా మాకేం తెలియదు. ఇలాంటి లెటర్లో తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారు. మాకు ఈ రిస్క్ అసలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ లెటర్ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడ్డారు. ఏందబ్బా నువ్వు కేసుల్లో ఏంటి, నువ్వేంటి కంప్లైంట్ పెట్టడం ఏంటి అన్నారు. కోతులు నగరంలోకి రాకుండా నియంత్రించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సురక్షా కమిటీ నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కొండ ప్రాంతాల్లో పండ్ల చెట్లు పెంచి కోతులు అక్కడే శాశ్వతంగా ఉండేలా
డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచనతో ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో 70,000 విత్తనాలు చల్లారు. కొండపల్లి, జగ్గయ్యపేట, మైలవరం, బటర్ఫ్లై పార్క్, ప్రకృతి వనం 70,000 విత్తనాలు చల్లించారు. నరసయ్య మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి విత్తనాలు డ్రోన్ల ద్వారా చల్లించామని, వచ్చే ఏడాది 3 లక్షల విత్తనాలు చల్లేలా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మనల్ని చూసి 10 మంది ముందుకు వస్తారనే ఆలోచనలతో విత్తనాలు చల్లినట్లు వెంకట నరసయ్య తెలిపారు. అనంతరం గోపీరాజా అలియాస్ డ్రోన్ రాజా మాట్లాడుతూ వ్యవసాయం డ్రోన్లు తయారు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పోలీస్ కమిషనర్ సలహా మేరకు వెంకట నరసయ్య గైడెన్స్తో విజయవాడ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో కోతులు అధికంగా ఉండి నగరంలోని గుంపులుగా వచ్చి నగర వాసులపై దాడి చేస్తున్నాయి. కోతులు నగరంలోకి రాకుండా కొండ ప్రాంతాల్లో ఆహారం దొరికే విధంగా 70,000 సపోటా, సీతాఫలం విత్తనాలు డ్రోన్ల ద్వారా వేసినట్లు తెలియజేశారు. మన గౌరవ సిపి రాజశేఖర్ బాబు గారి సూచనల మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ పర్యావరణానికి తోడేట్టు ఈ సీడ్ బాల్స్ తీసుకెళ్ళి కొండల మీద వేస్తున్నాం డ్రోన్స్ ద్వారా. ఈ డ్రోన్స్ ఈ గోపి గారు అని ఆయన వచ్చి మనతో పాటు సహకరించి ఈ డ్రోన్ రాజా అంటారు ఈయన ద్వారా మనం చేస్తున్నాం. విత్తనాలు సీడ్ బాల్స్ ఏమో మనం కేరళ నుంచి తెప్పిస్తున్నామండి. ఈయన మాత్రం డ్రోన్స్ ద్వారా ఈయన మనకు సహకరించి చేసి పెడుతున్నారు. మనకు ఫ్రీగా చేస్తున్నాడు ఈయన, మన దగ్గర డబ్బులు తీసుకోవట్లా. ఒక విత్తనాల ఖర్చు మనకు అవుతుందండి. ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఈ కొండల మీద వేయటం వల్ల ఈ కోతులను, ఈ పక్షులు అన్నీ వాటికి ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ సీడ్ బాల్స్ కొండల మీద ఎక్కువ వేస్తున్నామండి. సపోటాకాయ, జాంకాయ, నేరేడుకాయ, చింతకాయలు ఇట్లాంటి ఫలవృక్షాలే అధికంగా వేస్తున్నాం. బటర్ఫ్లై పార్క్ అండి కొండపల్లి అడవుల్లో వేశారండి, మైలవరం దగ్గర వేశారండి, జగ్గయ్యపేట వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 6 చోట్ల వేశారండి. ఇది ఆఖరి రోజు వాళ్ళ 70,000 వేసాం. వచ్చే సంవత్సరం దాతలు వస్తున్నారు చాలామంది, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అంటున్నారు. మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వస్తే అందరం కలిసి చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మేము చేయొచ్చు, అందరం కలిసి చేద్దాం ఉద్దేశం. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయ డ్రోన్ల మీద అట్లాగే ఇతర డ్రోన్ల మీద పరిశోధనలు చేస్తూ రైతులకు కూడా వ్యవసాయ డ్రోన్లు అనేది అందుబాటులో తీసుకొచ్చాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారి సలహాల మేరకు మన విజయవాడ సురక్షా కన్వేయర్ వెంకట నరసయ్య గారి గైడెన్స్తో మనం విజయవాడ చుట్టుపక్కల ఉండే కొండ ప్రాంతాల్లో ఈ కోతులు లేకపోతే ఈ జంతువులు ఈ సిటీలోకి రాకోకుండా వాటికి ఫుడ్ దొరకాలి అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే ఈ విజయవాడ చుట్టుపక్కల ఉండే కొండ ప్రాంతాల్లో మనం ఒక 70,000 వరకు విత్తనాలు డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ అనేది వేయడం అనేది జరిగిందండి. మన స్పెషల్గా ఏంటంటే ఫ్రూట్స్ అనేది మనం ఎక్కువ వేసాము. సపోటా ఒకటి, నెక్స్ట్ సీతాఫలం ఒకటి, ఇవన్నీ మనం వేయడం అనేది జరిగిందనమాట. సో దాదాపు ఒక 2 నెలలుగా దీని మీద మాకు ఎవ్రీ వీకెండ్ కూడా ఇది ఒక డ్యూటీ కింద పెట్టుకొని మేము చేయడం అనేది జరిగింది. మాకు ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ప్లస్ అట్లాగే మన సిపి రాజశేఖర్ బాబు గారు, నెక్స్ట్ అట్లాగే కన్వేయర్ వెంకట నరసయ్య గారు ప్రోత్సాహంతో మనం ఇది చేయడం అనేది జరిగిందండి. వచ్చే సంవత్సరం దగ్గర 1 లక్ష నుంచి 5 లక్షల విత్తనాలు వేయాలని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అయితే దీనికి దాతలు కూడా ముందుకు వస్తే మనం దీన్ని చేయొచ్చు అని చెప్పేసి మనం చూస్తున్నామండి. విజయవాడ సమీపంలోని కొత్త ఆటోనగర్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న మావోయిస్టులలో 21 మంది మహిళలు, మరో 7 కీలక హోదాల్లోని వ్యక్తులున్నట్లు పోలీసులు తెలిపారు. కొత్త ఆటోనగర్లో మావోయిస్టుల తలదాచుకున్న భవనం ఎవరిదనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయవాడలోని కానూరు వద్ద ఉన్న కొత్త ఆటోనగర్లోని ఓ భవనంలో మావోయిస్టులు బస చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు జరిపారు. స్థానిక పోలీసుల సహకారంతో నలువైపుల నుంచి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సోదాలు జరిపిన బలగాలు సుమారు 27 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు రహస్య ప్రాంతాలకు తరలించారు. మొత్తం భవనాన్ని, కొత్త ఆటోనగర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న మావోయిస్టులలో 21 మంది మహిళలు, మరో 7 కీలక హోదాల్లోని వ్యక్తులున్నట్లు పోలీసులు తెలిపారు. సానుభూతి పరులు మిలిషియా సభ్యులను విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించేందుకు తమ వెంట తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. 4 చోట్ల డంప్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు అందిన సమాచారంతో వాటి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిట్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో
సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులను పట్టుకున్నాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే హీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకున్నాం. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ గారు అదేవిధంగా ల్యాండ్ డైరెక్షన్ డీజీ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది. ఆక్టోపస్ టీం ముందు నుండి ఈ ఆపరేషన్ అనేది అండర్ గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. బాగా చేశారు, మంచి ఆపరేషన్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో టుమారో వీళ్ళకి యాజ్ ఆఫ్ నో ఇది అదే అంటున్నానండి. డీటెయిల్డ్ ప్రెస్ మీట్ వీల్ గివ్ టు వెపన్స్ ఆర్ దేర్ వచ్చిన వాళ్ళు మెజారిటీ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సింది ఉంది. రైళ్లలో ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లు అపహరిస్తున్న 2 నిందితులను ప్రభుత్వ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువైన 26 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు సిబ్బందిని రైల్వే డీఎస్పీ జి రత్నరాజు అభినందించారు. నగరంలోని రైల్వే డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సెల్ ఫోన్ల చోరీ కేసులో పట్టుబడిన నిందితుల వివరాలను డీఎస్పీ రత్నరాజు వెల్లడించారు. ధర్మవరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ఈ నెల 14న ధర్మవరం ఎక్స్ప్రెస్లో మచిలీపట్నం వెళ్తున్నారు. విజయవాడలో దిగి మళ్లీ రైలు ఎక్కి గుడివాడ చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఐఫోన్, వివో ఫోన్ 2 పోయాయి. అతను గుడివాడ ఆర్పీఎస్లో ఎస్ఐ షరీఫ్కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ షరీఫ్ గుడివాడ, విజయవాడలో సీసీటీవీ ఫుటేజ్ను ఆర్పీఎఫ్ సహకారంతో పరిశీలించగా షేక్ కరీముల్లా అనుమానితుడిగా గుర్తించారు. కరీముల్లాను తీసుకొచ్చి విచారించగా తన స్నేహితుడైన ఆంటోనీ చిన్నప్పకు ఫోన్లు ఇచ్చి వాటిని అమ్మి డబ్బులు తీసుకురమ్మని చెప్పడం జరిగిందన్నారు. అతన్ని వివరించగా గతంలో బెడ్ రోలర్గా పనిచేసినప్పుడు చోరీకి పాల్పడ్డానని 23 సెల్ ఫోన్ల వివరాలు వెల్లడించాడు. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేశారు. రైల్లో ప్రయాణించేటప్పుడు తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. మనకి రీసెంట్గా మనకి రైల్వేలో ఉన్నటువంటి సుపీరియర్ ఆఫీసర్స్ డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఈ మధ్యన జరుగుతున్న నేరాల పట్ల వాళ్ళ దగ్గర కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది డిఎస్ఆర్పీలు కానీ ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ఐస్ అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. బాగా యాక్టివ్గా పనిచేయాలి, రిజల్ట్ రావాలి అనే టాస్క్ ఇవ్వడం వల్ల మనకి నిన్ననే మన విజయవాడ ఆర్పిఎస్లో రైల్వే పోలీస్ స్టేషన్లో జిఆర్పి దానిలో నిన్ననే మనం ఒక 84,50,000 క్యాష్ పట్టుకోవడం జరిగింది. అలాగే అదే స్ఫూర్తితోటి మన లైన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు, మన ఆర్పిఎఫ్ గుడివాడ ఆర్పిఎస్ఐ ఎండి షరీఫ్ గారు ప్లస్ మన ఆర్పిఎఫ్ సిబ్బంది ఏసీ గారి ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్ సిబ్బంది అందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు పనిచేయడం వల్ల మనకి గుడివాడ ఆర్పిఎస్లో కూడా ఈ మధ్యన ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ను కూడా సక్సెస్ఫుల్గా వితిన్ 1 వీక్లో డిటెక్ట్ చేసి అక్కడ మీకు ప్రెస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు కూడా అన్సాల్వ్డ్ కేసెస్ ఒక 2 కూడా పట్టుకోవడం జరిగింది. అది కూడా అప్పుడు మనం ఈ సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అదే మాదిరి మనకి ఈ నెల 14వ తారీఖు నాడు ఒక కంప్లైనెంట్ బాసిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి ఈయన ధర్మవరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధర్మవరంలో పనిచేస్తారు. ధర్మవరం నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్లో మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తూ
మనకి విజయవాడ వరకు రావడం జరిగింది. ఆయన మచిలీపట్నం యాక్చువల్గా చేరాలి, విజయవాడలో దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కి గుడివాడ చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో ఈ మధ్య టైంలో ధర్మవరం ఎక్స్ప్రెస్లో ఆయనకి సంబంధించినటువంటి ఒక ఐఫోను, ఒక వివో ఫోను, ఈ రెండు పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత మనకి ఆయన ఈ భాస్కర్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ తీసుకుని గుడివాడ ఆర్పిఎస్కి వచ్చి షరీఫ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఎస్ఐ గారు ఆ కేసు రిజిస్టర్ చేసి దాని దర్యాప్తు నిమిత్తం ఆ గుడివాడలోనూ ప్లస్ విజయవాడలోనూ అన్ని చోట్ల కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి ఈ ఆర్పిఎఫ్ సహాయంతో వెరిఫై చేయగా మనకి ముద్దాయి కరీముల్లా షేక్ కరీముల్లా అని చెప్పి అతను సస్పెక్టెడ్ పర్సన్గా మనకు అందులో ట్రేస్ అయ్యాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ తెలిపారు. 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తే చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నామని పార్లమెంట్లో ప్రధాని ప్రకటించి తరువాత విస్మరించారని అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వై కేశవరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేయబోతున్నట్లు తెలిసిందని, అదే జరిగితే మొక్కజొన్న పంట, సోయాబీన్ పంట పండించే రైతులు నడి రోడ్డున పడతారని చెప్పారు. పాల ఉత్పత్తులన్నీ దెబ్బతింటాయని, ఆ దిగుమతులకు తట్టుకోలేరని చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకెళ్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వైట్ ఎలిఫాంట్గా మారిందని ఆరోపణ చేస్తున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇప్పటి వరకు 5,000 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. సొంత లాభాలు, కష్టార్జితంతో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచారన్నారు. కార్మికుల శ్రమను గుర్తించకుండా వారిపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. 10,000 మందిని తొలగించినా కూడా ఉత్పత్తి తగ్గకుండా కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యవేదిక ఆధ్వర్యంలో నవంబర్ 26వ తేదీన రాజధాని కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ ఈ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయబోతా ఉన్నాం. దీనిలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇటీవల వచ్చినటువంటి తుఫాన్లో రైతాంగాన్ని ఆదుకోలేదు. రైతాంగం నడి రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అనేటువంటి చేయబోతున్నట్టుగా ఇప్పటికే డ్రాఫ్ట్ చర్చలు జరుగుతున్నాయి. అదే కానీ జరిగితే మొక్కజొన్న పంట, సోయాబీన్ పంట పండించే రైతులంతా నడి రోడ్డు మీద పడతారు. అలాగే డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ఆ దిగుమతులకు మనం తట్టుకోలేక రైతాంగం ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది, కార్మిక వర్గం ప్రైవేటీకరణ విధానాలని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామనేటువంటి బీజేపీ చెప్పిన విధానాన్ని వ్యతిరేకిస్తామని ఎన్నికల దాకా చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్గా మారిందని బ్లేమ్ చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం పుట్టిన దగ్గర నుంచి కూడా ఇచ్చినటువంటిది కేవలం 5,000 కోట్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలం నుండి అవలంబిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని కేంద్రాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా పెద్ద ఎత్తున ఉమ్మడిగా కార్యాచరణ నిరసన తెలియజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా రైతులకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైనటువంటి 17 మాసాలు పోరాటం చేసిన, ఎన్నికల సమయంలో విత్డ్రా చేసుకుంటామని పార్లమెంట్లో నరేంద్ర మోడీ వాగ్దానం చేసి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత విస్మరించినందువల్ల తిరిగి ఆ నల్ల చట్టాల రద్దు కోసం పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా 42 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని, దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పైన ప్రధానమైనటువంటి దాడి చేసిన నేపథ్యంలో ఈ 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని, ఆయన ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లని, రైతాంగ వ్యతిరేక 3 నల్ల చట్టాలని విత్డ్రా చేసుకోవాలని 26వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. హిందూ
ధర్మానికి దేవాలయాల వ్యవస్థకు రాష్ట్రంలో సరైన గౌరవం లేదని మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గోమాతను రక్షించండి, గోవధను నిషేధించండి, గో మాంసం ఎగుమతులను నిషేధించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గో మాంసం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గోవుల్ని రక్షించడంలో, గోమాతని రక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది, పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో అనేక గోవులు చనిపోతే తిరుమల తిరుపతి దేవస్థానం చాలా లైట్గా తీసుకుంది. అది అబద్ధమని చెప్పని రాజకీయంగా ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేసింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని నిర్వహించలేకపోతున్నాం, ప్రైవేట్ ఏజెన్సీలకి ఏదన్నా ఇవ్వాలా అని ఒక ఆలోచన చేసినటువంటి స్థితికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు మారిపోయారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ ధర్మాలకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ, అదేవిధంగా గోమాతలకు కానీ ఎక్కడా కూడా రక్షణ లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే గోమాంసం వైజాగ్లో పట్టుబడిందో దాని మీద ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, వైజాగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ ఎవ్వరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఏదో దొరికిందిలే నామకాగా కేసులు కట్టేసి చేతులు దులుపుకుంటామంటే జరిగే పరిస్థితి కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూగుల్ ప్రాజెక్టుపై లోకేష్ కీలక వ్యాఖ్యలు. ఏపీని ప్రపంచ స్థాయి ఏఐ హబ్ గా మారుస్తానని వ్యాఖ్య. గూగుల్ డేటా సెంటర్ విలువ ప్రజలకు తెలుసన్న మంత్రి. భవానీ దీక్ష విరమల్ల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్. భవానీ భక్తులకు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం. ఇరుముడి సమర్పణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.